జీప్ స్కామ్, ముంద్రా స్కామ్, బోఫర్ స్కామ్, హవాలా స్కామ్, ఫోడర్ స్కామ్, 2G స్కామ్, కోల్గేట్ స్కామ్, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో పాలిటిక్స్ కోసం కాదు, హేట్ కోసం కాదు, నిజాలు చెప్పడానికి మాత్రమే. ఇండియాలో ఐఎన్సీ రూల్ టైంలో జరిగిన మేజర్ స్కామ్స్ ని సింపుల్ వర్డ్స్ లో చెప్తా వినండి. స్కామ్స్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ఎవరో కూడా చెప్తా వినండి. జీప్ స్కామ్ 1948, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. ఆర్మీ కోసం జీప్స్ కొనడంలో ప్రాపర్ రూల్స్ ఫాలో చేయలేదు, గవర్నమెంట్ మనీని మిస్యూజ్ చేశారు. ముంద్రా స్కామ్ 1957, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. ఎల్ఐసి పబ్లిక్ మనీని లాస్ లో ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు, పబ్లిక్ మనీని రిస్క్ లో పెట్టారు. బోఫర్ స్కామ్ 1987, పీఎం రాజీవ్ గాంధీ. ఆర్మీ గన్స్ డీల్ లో ఫారెన్ కంపెనీస్ నుండి కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. హవాలా స్కామ్ 1996, ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు. ఫారెన్ నుండి ఇల్లీగల్ మనీ పొలిటీషియన్స్ కి వచ్చిందని రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఫోడర్ స్కామ్ 1996, పీఎం పివి నరసింహారావు. యానిమల్ ఫుడ్ కోసం అని చెప్పి ఫేక్ బిల్స్ తో క్రోర్స్ పబ్లిక్ మనీని లూట్ చేశారు. 2G స్కామ్ 2008, పీఎం మన్మోహన్ సింగ్. టెలికాం లైసెన్స్ ని మార్కెట్ వాల్యూ కన్నా చీప్ ప్రైస్ లో ఇచ్చేశారు, కంట్రీకి హ్యూజ్ లాస్ వచ్చింది. కామన్వెల్త్ గేమ్ స్కామ్ 2010, పీఎం మన్మోహన్ సింగ్. స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఫేక్ బిల్స్, ఓవర్ బిల్లింగ్ చేశారు, ఇండియా ఇమేజ్ వరల్డ్ ముందు డ్యామేజ్ అయ్యింది. ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ 2010, పీఎం మన్మోహన్ సింగ్. ఆర్మీ హీరోస్ కోసం అని చెప్పి పొలిటీషియన్స్, ఆఫీసర్స్ ఫ్లాట్స్ తీసుకున్నారు, రియల్ హీరోస్ కి ఇంజస్టిస్ జరిగింది. కోల్గేట్ స్కామ్ 2012, పీఎం మన్మోహన్ సింగ్. కోల్ బ్లాక్స్ అలొకేషన్ లో ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లేదు, పబ్లిక్ రిసోర్స్ ప్రైవేట్ హ్యాండ్స్ కి వెళ్ళాయి. ఇవే కాదు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. పార్టీ ఏదైనా అవ్వచ్చు, లీడర్స్ ఎవరైనా అవ్వచ్చు, కానీ కరప్షన్ ని క్వశ్చన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఓటు ఇవ్వడం మన రైట్, కానీ క్వశ్చనింగ్ లేకుండా నమ్మకం డేంజరస్.